హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి మళ్ళీ ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వ్లాగ్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వ్లాగ్ ఇంకా ప్యాకింగ్ ఇవన్నీ షేర్ చేశాను కదండి. ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చాక అవన్నీ సర్దుకోవడము. నేనైతే సమ్మర్ హాలిడేస్ అంతా అక్కడే ఉన్నాను కాబట్టి ఇంక ఇల్లు వచ్చేటప్పటికి ఎలా ఉందంటే ఇంక అలా ఉందన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు 1 వీక్ అయితే పట్టేసిందనమాట. వన్ డే ఒక రూమ్ అలా చేసుకున్నానండి. ఇంకా మాకైతే ట్రాన్స్ఫర్ ఉందని చెప్పి లిస్ట్ అయితే వచ్చేసిందనమాట. అంటే లిస్ట్ ఇంకా రాలేదు. ట్రాన్స్ఫర్ అప్లై చేయమని చెప్పారు. నేను అక్కడ ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్‌కి అప్లై చేశారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 వీక్, 2 వీక్స్‌లో అలాగా మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటది అని చెప్పేసి ఇంటికొచ్చాక చల్లగా చెప్పారనమాట మా హస్బెండ్ వచ్చేసి. ఇంక దానికోసము ఇంటికొచ్చిన తర్వాత ఆ క్లీనింగు, తర్వాత చేయాల్సిన క్లీనింగు, మళ్ళీ నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి నేను అక్కడ బ్లౌజెస్ స్టిచ్ చేస్తానని తెలుసు కదండీ! నా వీడియోస్ చూసే పాత వాళ్ళందరికీ, నా పాత సబ్స్క్రైబర్లకి. వాళ్ళొచ్చి మళ్ళీ వెళ్ళిపోతే మేము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి ఇచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర అలవాటు అవ్వడానికి కష్టమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా బ్లౌజెస్ తెచ్చి నా దగ్గర కుట్టించుకోవడము, ఇవన్నీ నాకైతే గ్లమ్జీగా అయిపోయి ఇంకా చిరాకైతే వచ్చేసిందండి. అందుకే వీడియోస్ నేను ఏమీ తీయలేదు. అందుకని ఏమీ ఇప్పటి వరకు కూడా అప్లోడ్ చేయలేదనమాట. అప్పటి వీడియోసే నేను అలా జాయిగా ఈ ఇంటికొచ్చాక అమ్మ వాళ్ళు 1 వీక్ ఉన్నారు. వాళ్ళు ఉండడంతో అన్నీ సర్దుకోవడము, ఇవన్నీ నాకు ఇక్కడికొచ్చాక ఒక 2 వీక్స్ అయిపోయిందనమాట. అన్నీ సర్దుకొని స్టాండర్డ్‌గా ఉండేకి మా పాపని స్కూల్‌లో జాయిన్ చేయడము ఇవన్నీననమాట. అందుకని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ గాజుల సెట్ వచ్చిందండి. ఏంటి గాజుల సెట్ చూపించి ఏంటి సోదంతా చెప్తుందనుకుంటున్నారు కదా! అందుకనే చెప్తున్నాననమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇదైతే మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాననమాట. 2 కలిపి నాకు ఒకటి 180 రూపీస్ పడ్డాయండి. అలా అనమాట. ఇంకా అవన్నీ సెగ్రిగేట్ చేసుకొని నావి 1 బాక్స్‌లో అంటే ఇలాగ 1 సెట్ చాలా ఆర్గనైజింగ్‌గా వచ్చిందనమాట. నేను ముందు ఫ్లిప్‌కార్ట్ ఇంకా అమెజాన్‌లో కూడా చూసానండి బాక్సెస్. కొంచెం ప్రైస్ ఎక్కువున్నాయన్నమాట. ఇంకా మీషో అంటే రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి కదా అని చెప్పేసి దాంట్లో పెట్టాను. ఒక్కొక్కసారి మనకి మీషోలో బ్రోకెన్ ఐటెమ్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఇది కూడా అలానే వస్తదా ఏంటి ప్లాస్టిక్ ఐటెమ్ కదా అనుకున్నాను. ఇంకా చాలా వచ్చిందనమాట. ఇంక అందుకనే చెప్పేసి ఇప్పుడైతే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాననమాట. ఒక బాక్స్‌లోనేమో నాకు సంబంధించిన గాజులన్నీ పెట్టుకున్నానండి. ఇంకొక బాక్స్‌లోనేమో మా పాపకి ఇప్పుడిప్పుడే అన్నీ కొంటున్నాననమాట. అంతక్రితం నేను 1 గ్రామ్ గోల్డ్ వేసేదాన్ని. ఇప్పుడు స్కూలుకి వెళ్తుంది, సివిల్ డ్రెస్ వేసుకుంటే నేను అంతే చిన్నప్పుడు మ్యాచింగ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళేదాన్ననమాట. ఇంక అలాగే మా పాపకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. మేకప్ ఐటెమ్స్ అన్నా, గాజులన్నా, బొట్లన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంక తనకొక బాక్స్ సెపరేట్ పెట్టాను. ఏమన్నా కొంటే దీంట్లో వేద్దాము, మ్యాచింగ్ ఏమన్నా డ్రెస్సులు వేస్తే వేద్దామని చెప్పేసి. ఇవండి దీని స్టోరీ వచ్చేసి. ఇంకా ప్యాకింగ్ ఇవన్నీ చేయాలి కదండీ! ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళనైతే మాట్లాడారంట మా హస్బెండ్ ముందే. వాళ్ళైతే ఇంకా రాలేదు. వచ్చినప్పుడు కాల్ చేస్తాము. అప్పుడు కాస్ట్ ఇవన్నీ మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నామనమాట. అన్నీ ఫిక్స్ అయిపోయాము. ఎక్కడికెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా తర్వాత నుంచి నా వ్లాగ్స్ అనేవి ఆ ఊరు నుంచి వస్తాయండి. ఏ ఊరికెళ్ళాము, ఏంటి, అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ అని చెప్పేసి నెక్స్ట్ అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో అన్నీ అవే ఉంటాయన్నమాట. ఎవరైనా కొత్తగా ఛానల్‌కొచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టేకి నాకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నానండి. మీరు టైం పాస్‌గా చూస్తున్నారా? లేకుంటే నా వ్లాగ్స్ నచ్చి చూస్తున్నారా? అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా కొత్త ఇంటికొచ్చిన తర్వాత రెసిపీస్ ఇవన్నీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాననమాట. లంచ్ బాక్స్ అంటే మా పాపకి అక్కడ స్కూల్ వచ్చేసి 3:00 వరకు ఉంటుందండి. లంచ్ బాక్స్ రెసిపీస్, ఇంకా స్నాక్స్ రెసిపీస్ ఇవన్నీ షేర్ చేద్దాం మీకు అని చెప్పేసి అనుకుంటున్నాననమాట. మీకు కనుక అలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నన్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేయండి. మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే అప్డేట్ వచ్చేస్తుందనమాట యూట్యూబ్‌కి.
ఇలాగ అన్ని మేకప్ సామాన్లన్నీ ఇలా సర్దుకున్నానండి. నా దగ్గర ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఎప్పుడైనా పేరెంటల్‌కి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదండీ! చిన్న చిన్న బౌల్‌లు అలా సిల్వర్ టైప్‌లో. ఒక దాంట్లోనేమో నేను డైలీ వేర్ వాడుకునే క్రీము, మాయిశ్చరైజర్, స్టిక్కర్, ఇంకా నేను ఎక్కువ కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఊడిపోతుందని చెప్పేసి తిలకం బొట్టు, కుంకుమ బొట్టుకొని పెట్టేసుకుంటాననమాట. నుదుటి మీద ఇంకా బొట్టు కింద అని. అందుకని చెప్పేసి అవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాననమాట. మా పాపకు సంబంధించిన క్లిప్పులన్నీ ఒక దాంట్లో, కోమ్స్ అన్నీ ఒక దాంట్లో, ఇలాగా ఇమిటేటెడ్ జ్యువెలరీ ఉంటాయి కదండీ! నార్మల్‌గా ఏమన్నా పట్టు పరికిణి ఇలాంటివి వేసుకున్నప్పుడు చిన్న చిన్న జ్యువెలరీ ఉంటాయి కదా! అవన్నీ చెప్పేసి నేను ఇలా సెపరేట్‌గా ఇలాంటి వూల్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ మా పాపకి నచ్చిందని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్‌లో కొన్నాననమాట. అదొచ్చేసి ఇప్పుడు ఇలా యూజ్ అవుతుందండి. మొన్నటి వరకు తన ఆట సామాన్లో ఉండేది. తను ఏ సామాన్లు పెట్టుకునేది. ఇంకా అదైతే తీసుకొచ్చుకొని నేను ఇమిటేషన్ జ్యువెలరీ ఇలాగ ఒక బాక్స్‌లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ చెప్పేసి దీంట్లో పెట్టుకుంటున్నాననమాట. ఇక్కడితో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వ్లాగ్ అయితే చూసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదండీ! అవైతే కంప్లీట్ చేస్తూనే ఉంటున్నాము. ఇంకా కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ అనమాట. మా హస్బెండ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అయింది కదా! దూరం అండి ఇక్కడి నుంచి. అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి హాఫ్ డే జర్నీ అయితే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చేసాడు. మళ్ళీ నేను ఒకదాన్నే ఉంటానని చెప్పేసి అదనమాట అండి. ఇంకా ఇది ఏసీ ఇంకా యూజ్ ఉండదు కదా! మనకి సమ్మర్ వెళ్ళిపోయి రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా అందుకనే చెప్పేసి ఇది సమ్మర్‌లో అంతా యూజ్ చేసి ఉంటాం కాబట్టి డస్ట్ అయితే పట్టేస్తుంది. మనం ఇలాగా యూజ్ చేసే ముందు అంటే సమ్మర్ స్టార్టింగ్ ముందు, సమ్మర్ అయిపోయాక ఇలా మనం నీట్‌గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మళ్ళీ కూలింగ్ కూడా ఎక్కువ వస్తుందండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లీనింగ్ చేసిన తర్వాత క్లీనింగ్ చేయకముందు క్లీనింగ్ అని కూలింగ్ ఎలా ఉందనేది నేనైతే చాలా అబ్జర్వ్ చేశాననమాట. ఇంకా అందుకనే ఎప్పుడైనా సరే సమ్మర్ ముందు క్లీన్ చేసేసుకుంటాము. సమ్మర్ అయ్యాక కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాము. ఇప్పుడైతే మెయిన్‌గా ట్రాన్స్ఫర్ ఉందని చెప్పేసి క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. మళ్ళీ మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిపోతారు కదా! నేను ఇంత హైట్ పైకి ఎక్కి నేనైతే క్లీన్ చేయలేనని చెప్పేసి ఆయనే ఇదన్నీ క్లీన్ చేసేసుకుంటున్నారు. ఈరోజు వచ్చేసి సండే అనమాట. స్పెషల్ వంటలు ఇవన్నీ ఉంటాయి కదండీ! వంటలైతే నేను చేసుకుంటున్నాను. స్పెషల్ అంటే మటన్ తీసుకొచ్చారు. ఇంక అదైతే చేస్తున్నాను అనమాట. అవేమీ షేర్ చేయడం లేదండి. నార్మల్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయనేమో క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నారు. నేను అక్కడ ఇక్కడ అన్నీ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం కదా లేడీస్ మనం ఇంట్లో. నేననే కాదు ప్రతి వాళ్ళు మా అమ్మతో పాటు మా అమ్మమ్మ కూడా అలానే ప్రతి ఇంట్లోనే ఆడవాళ్ళందరూ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు కదండి. ఇంకా అలాగా మా హస్బెండ్కి ఇక్కడ హెల్ప్ చేసుకుంటూ అక్కడ వంట పని చేసుకుంటూ మా పాపకి ఆడుకుంటుంటే ఆమె దగ్గర ఉంటూ ఇలాగా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉన్నానన్నమాట. చూస్తున్నారా 1 మంత్కే ఎంత డస్ట్ అనేది వచ్చేసిందో. ఎలా వస్తుందో తెలీదండి. కిటికీలు క్లోజ్ చేస్తాము, డోర్ క్లోజ్ చేసుకుంటాము ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు. కానీ ఈ డస్ట్ అనేది ఎలా వస్తుందో తెలీదు కానీ ఇలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా క్లీన్ చేసాక ఇంత నీట్‌గా ఉందన్నమాట. ఇంకా మొత్తం డిప్ అంతా ఓపెన్ చేసేసి ఇది కూడా ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి చూసామండి. కానీ లోపల అయితే ఎలాంటి డస్ట్ ఏమీ లేదు. పైన మెస్‌లా ఉంది కదా! దానికి మాత్రమే డస్ట్ ఉందన్నమాట. ఇంకా అది కిందకి తీసేసాక అది కూడా నేను ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆయనేమో పైన క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకంతా అయిపోయాక కాలిన్ పెట్టేసి క్లీనింగ్ చేసేస్తే అయిపోతుంది. ఇదొక్కటేనండి మెయిన్. మిగిలినవి అన్నీ మనం ట్రాన్స్ఫర్ అయ్యే ముందు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ముందు డిస్పాచ్ చేసేసుకోవాలి కదా! ఎల్జీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి చెప్తే ఇందులో ఏదో గ్యాస్ ఉంటుందంటండి. అది బయటికి వచ్చేస్తే ఏసీ సరిగ్గా పనిచేయదంట. అందుకని చెప్పేసి వాళ్ళని పిలిపించాలి. అందుకనే ముందుగా క్లీన్ చేసేసుకుంచుకున్నాం అనుకోండి, మనం ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 2 days ముందు చెప్పుకుంటే వాళ్ళు వచ్చి డిస్పాచ్ చేసి మనకి ప్యాకింగ్ అంతా చేసి రెడీగా పెడతారనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు మళ్ళీ గ్యాస్ ఇంకా భోజనం చేసేసాక నెక్స్ట్ డే ఇంకా ఆఫీస్లో జాయిన్ అయిపోవాలన్నమాట కొత్త బ్యాంక్లో. ఆయనైతే బయలుదేరిపోయాడు. మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదండి. ఇంకా మేము నలుగురం వెళ్ళి మా హస్బెండ్ అయితే దింపడానికి అయితే వెళ్ళామన్నమాట. చెప్పండి ఈరోజు బ్లాగ్. కూర్చుంటాడు ఇక్కడ.
ఇదనమాట అండి ఈరోజుటి వ్లాగ్. అయితే ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ నా వ్లాగ్స్ అన్నీ మా కొత్త ఇంట్లో వస్తాయన్నమాట. కొత్త ఇల్లు ఎలా ఉంది, ఏంటి క్లైమేట్ అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.